ఇంతకుముందు ఉన్నప్పటి నుండి నేను ఇక్కడ సాక్షి రిపోర్టర్గా చేసిన దాదాపుగా 13 సంవత్సరాలు. 2007 నుంచి 2019 వరకు కూడా నేను సాక్షి రిపోర్టర్గా చేసిన. ఆ రోజు నుంచి కూడా చూస్తే విలేజ్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతులే ఉన్నారు ఇక్కడ. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరైతే కష్టపడి ముందుకు స్వార్థం లేకుండా మేము ముందుకెళ్దాము పని చేద్దాం అనుకునే వాళ్ళను ఇప్పటి వరకు ఇక్కడ రాజకీయాల్లో కానీ మిగతా విషయాలు కానీ ఎక్కడికి కూడా రానియలేకపోయారు. ఎందుకు? వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు, మళ్ళా తర్వాత ఇంకొకటి ఉన్నటువంటి మందబలంతో చాలా మంది కూడా ముందుకు వచ్చి అభివృద్ధి చేద్దామనే వాళ్ళని కూడా వెనుకకు తన్నే రోజులను కూడా మేము చూసినాం. కొన్ని సమస్యల పట్ల కూడా మేము పత్రికా రూపంలో కూడా విలేజ్ అభివృద్ధి కోసము మేము ఏదైతే అప్పట్లో చేద్దామని చెప్పి ముందుకు వస్తే కూడా కొన్ని సందర్భాల్లో కూడా సాక్షి పత్రిక కూడా ఇక్కడ అగ్గి పెట్టేసిన రోజులు కూడా చూసినాం. అయినా మేము దేనికి కూడా భయపడలేదు. ఎన్నో విధాలుగా కూడా విలేజ్లో ఏదైతే అన్యాయం జరుగుతుందనేది మా పత్రికా పరంగా మేము రాస్తే కూడా వాళ్ళు స్వేచ్ఛ ఉన్నటువంటి ఒక పత్రికను కూడా తగలబెట్టేసిన రోజులు కూడా నేను చూసిన. సాక్షి పత్రికను ఇదే విలేజ్ అప్పటికి ఉన్నటువంటి ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరు అందరూ ముందుకు వచ్చి ఎంతమంది ఎవరు ఏ విధంగా నయానో భయానో భయపెట్టినప్పటికీ కూడా మీ గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరు ఎవరైతే చైతన్యవంతంగా ఉన్నారో అవగాహన ఉన్నటువంటి వాళ్ళను మీరు ఈరోజు ఒక ఎన్నుకోవడము మాకు చాలా సంతోషం అనిపించింది. ఆ సంతోషాన్ని ఒక ఆనందం పట్టలేక నేను దాదాపుగా ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన 2వ రోజు నుంచి కూడా మన అనిల్ అన్నతో నేను టచ్లోనే ఉన్నా, సాయిల్ అన్నతో టచ్లో ఉన్నా. అన్న ఒకరోజు మా ద్వారా ఉడతా భక్తిగా ఏదో ఒక విధంగా మేము ఒక చిన్నగా ఒక సన్మాన కార్యక్రమము చేద్దాం అనుకున్నాము. కాబట్టి మన వాళ్ళు ఉన్న రోజు చెప్పండి, మేము తప్పకుండా వచ్చి ఎప్పటికీ కూడా ఇప్పుడు మీరు ఏదైతే పట్టుదలతో ఈ ఎన్నికల్లో ముందుకు వచ్చి ఏ విధంగా అయితే మీరు స్వతంత్ర అభ్యర్థులుగా ఏమేమీలతో పోటీ పడి మీరు ఈరోజు ఒక కార్యవర్గం ఒక గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని మీరు ఏ విధంగా అయితే ఎన్నుకున్నారో అదే పద్ధతిలో గతంలో ఏదున్నా కూడా విలేజ్లలో ఇప్పుడు ప్రతి దగ్గర మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడో ఒకటి కక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశం, నా యొక్క అభిప్రాయం ఏంటిదంటే ఏదున్నా రాజకీయాలు ఎలక్షన్ వరకు మాత్రమే అది చూయించుకోవాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరు మన వాళ్ళే, ఒక గ్రామము మనదే అనే పద్ధతిలో మీరు ఎవరు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ మాటలు ఇది కరెక్టా తప్ప, ఎందుకు చెప్తున్నారు, ఈ వ్యక్తికి ఏమన్నా కక్ష ఉందా అనేది కూడా మనము కొద్దిగా ఆలోచన పెట్టుకోవాలి. ఈ ఏమైపోతుందంటే ఎవరో ఒకరి కక్షతోని ఈరోజు నాకు అనిల్ అన్నతో పడదు, నేను సాయిలన్న దగ్గరికి వచ్చి అన్న చెప్పి నేర్పే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనకి ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది కూడా మనము చూసుకొని మనము ఏదైతే 10 మందికి ఉపయోగపడే పని ఉందో దాన్ని ఫస్ట్ మనం ముందుకెళ్ళాలి. నిధుల అది ఆటోమేటిక్గా మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నా యొక్క సలహా అనుకుంటారా లేకపోతే ఒక విజ్ఞప్తి అనుకుంటారా, ఆ విధంగా మీరు డెవలప్మెంట్ చేసుకోవడానికి కృషి చేయండి అని నా యొక్క. మా పత్రిక ఏది ఏ టైంలో అయినా సరే మీకు మా వల్ల ఏదైనా అవసరం పడ్డప్పటికీ కూడా తప్పకుండా మేము ముందుంటాము. ఎవరో ఏదో డబ్బుకో కూడా మేము ఆశపడము. కావాలంటే కూడా మాతోని ఏదైనా కూడా మేము చేయగలుగుతాం. ఇప్పుడు మా సహాయ వాలంటీర్ ఆర్గనైజేషన్ సాంశివరావు, ఇప్పుడు ఇతను నేను దాన్ని స్టార్ట్ చేసినాము. దాదాపు గత ఎన్ని ఇయర్స్ అవుతుంది, 10-12 ఇయర్స్ అవుతుంది. గతంలో కూడా కరోనా వచ్చింది. కరోనా టైంలో కూడా బయట వ్యక్తిని మనం మాట్లాడాలంటే కూడా మనకి ఎంతో భయపడి ఇళ్ళకి వెళ్ళి కూడా వెళ్ళే వాళ్ళం కాదు. అంటే ఆ రోజుల్లో అలాంటి పరిస్థితి ఉండే. ఆ టైంలో కూడా ఎవరెవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్లకు మేము కూరగాయలు, మళ్ళీ బియ్యము, మళ్ళీ మెడిసిన్స్ అవన్నీ కూడా మేము పంచడం కూడా జరిగింది.
కాబట్టి చెప్తున్నాం ఏంటంటే మాది కూడా ఒక ఆర్గనైజేషన్ సంస్థ ఉంది. మీ విలేజ్ కానీ రుద్ర మండల్లో అభివృద్ధి కోసం కూడా మా సంస్థ ద్వారా కూడా మేము శాయశక్తుల కృషి చేస్తామని చెప్పి మీ అందరి సమక్షంలో. ఇంకోటి నా పేరు సాంబశివరావు. నేను బోధన ఆంధ్రప్రభలో డివిజన్ ఇన్ఛార్జ్. 10 మండలాలు వస్తాయి. 10 మండలాలు ఆపరేట్ చేస్తుంటాం. వార్తలు అలాగే సహాయ వాలంటీర్లు నేను వాళ్ళకి పిల్లలకి పల్లి కలుపుకి టైలరింగ్ సైడ్ ఒక 200 నేర్చుకున్నాను. నేను ప్రొవైడ్ చేయలేదు. వాళ్ళు రూరల్ వాళ్ళు ఎక్కడికి పోయి నేర్చుకుంటే ఒక 10-15 మంది 25 మంది నేర్చుకుంటా అనుకున్నారు అనుకోండి. అక్కడ మిషన్ వచ్చేసి లోకల్లో ఎవరైనా టీచర్ ఉంటే ఆమెకు అటాచ్ చేసేసి జీతం ఇస్తుంది. ఆ టీచర్కి జీతం ఇచ్చేవాళ్ళు. తర్వాత కరోనా టైంలో ఫ్రెండ్స్ అందరూ బియ్యము కూరగాయలు అవన్నీ అట్లా ఎవరు వెళ్ళలేని చోటు కూడా ఇచ్చారు. సత్యసాయి సేవా సంస్థ కూరగాయలు పళ్ళు ఇస్తే నేను ఫండ్స్ వచ్చాయి. తర్వాత ఒక ఫ్రెండ్ ఉండే ఆయన దాదాపు ఒక 100 క్వింటాల వరకు రైస్ ఇచ్చి అవి డిస్ట్రిబ్యూట్ చేసి అట్లానే ఇప్పుడు కూడా ఏంటంటే గ్రామంలో అట్లా స్కీమ్స్ అవి ఉంటే రిక్రూట్మెంట్ బట్టి మా దగ్గర ఉన్నది ఏర్పాటు చేస్తాం. లేదు మిగతా ఏదైనా హెల్ప్ చేయాలంటే కూడా చేయడానికి మాకున్న అవసరం మేరకు మీతో కలిసి పనిచేస్తాం.